ఉపరాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా సాగింది, ఫలితం గురించి ఏమంటున్నారు? ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత సాయంత్రం 6:30 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. కౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాలను ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అధికారికంగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారి ప్రకటించడం జరిగింది. దాదాపు 152 ఓట్లు అధికంగా, ఊహించిన దానికంటే అధికంగా 152 ఓట్ల మెజారిటీతో సిపి రాధాకృష్ణన్, ఎన్డీఏ తరపున అభ్యర్థిగా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ గెలుపొందారు. ఇందుకు సంబంధించినటువంటి ప్రక్రియను ముగించే పనిలో ప్రస్తుతం ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారి ఉన్నారు. అయితే ఈ మొత్తం ఎన్డీఏకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరించారు, ఏ రకమైనటువంటి వ్యూహాలను అనుసరించారు, ఓటింగ్కి ఎంపీలను సమాయత్తపరచడము, సమన్వయపరచడము, ఇలాంటి అన్ని విషయాల్లో చాలా కీలకంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వ్యవహరించారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అన్ని అంశాల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అటు ప్రభుత్వానికి ఇటు బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ వస్తుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించారనేది ప్రస్తుతం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. కృష్ణదేవరాయలు గారు, ఈరోజు ఎన్డీఏ భారీ మెజారిటీతో గెలిచింది. ఏంటి దీని వెనుక జరిగినటువంటి మొత్తం వ్యూహం ఏంటి? ముందుగానే చెప్తా ఉన్నాం, మీరే అడుగుతా ఉన్నారు క్రాస్ ఓటింగ్ అవుద్దా అని. నేను చెప్పాను క్రాస్ ఓటింగ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇది కాన్స్టిట్యూషన్ పొజిషను, దీంట్లో వాళ్ళ మనస్సాక్షితో ఓటేసే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా అటువైపు నుంచి వేస్తారు, అపోజిషన్ వైపు నుంచి కూడా వేస్తారని చెప్పాం. దానికి అనుగుణంగానే ఈరోజు ఇంతమంది ప్రతిపక్షం వైపు నుంచి కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీ ఎక్కువ వస్తుందని ఇప్పుడు ఈరోజు కాదు, గడిచిన 10-15 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. దానికి అనుగుణంగానే ఎక్కువ మెజారిటీతో కూడా ఎవరైతే ఎన్డీఏ క్యాండిడేట్ ఉన్నారో రాధాకృష్ణ గారు గెలవడం జరిగింది. అంటే మొత్తం దీంట్లో ఎట్లా సమన్వయపరిచారు? బీజేపీ మిగతా పార్టీలతో, అందరితో, కేంద్ర మంత్రులు కావచ్చు, మిగతా అందరినీ తెలుగుదేశం కూడా కీలకంగా వ్యవహరిస్తూ వస్తుంది. సిపి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాల్లో కూడా తెలుగుదేశం నుంచి సంతకాలు పెట్టారు. సో ఎట్లా సమన్వయపరిచారు? ఏ విధమైనటువంటి కోఆర్డినేషన్ మీ మధ్య జరిగింది? ముందు నుంచి కూడా ఎప్పుడైతే నామినేషన్ ఉందో, నామినేషన్ దగ్గర నుంచి కూడా అన్ని పార్టీస్ని కూడా దీన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఆ ప్రక్రియలో ప్రతి సమయంలో కూడా ఎన్డీఏ మిత్రపక్షాలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ అందరి మెంబర్స్తో కూడా, మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ అందరితో కూడా నామినేషన్ పత్రాల దగ్గర నుంచి అయితే కానీ, దాని తర్వాత జరిగిన ప్రక్రియ ఏదైతే ఓటింగ్ ప్రక్రియకు వచ్చేటప్పటికి దానికి తీసుకోవాల్సిన చర్యలు అయితే కానీ, ఏ ఒక్క ఓటు కూడా వృధాగా పోకూడదు, మురిగిపోకూడదు, ప్రతి ఒక్క ఓటు కూడా కౌంట్ అవ్వాల్సిందే అని దానికి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడం అయితే కానీ, అటు బీజేపీ మెంబర్స్కి దాదాపు 7-8 గంటలు మొన్న పెట్టడం జరిగింది. అలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నిన్న 2-3 సార్లు పెట్టడం జరిగింది. కేవలం బీజేపీ, తెలుగుదేశం కాదు, పూర్తిగా ఎన్డీఏ మిత్రపక్షాలందరికీ కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది, ట్రైనింగ్ చేయడం జరిగింది. ఏ ఒక్క ఓటు కూడా మిగిలిపోకుండా. రెండవది, అందరు మెంబర్స్ కూడా వచ్చి ఓటు వేసే విధంగా మొబిలైజ్ చేయడం అనేది ముఖ్యమైన విషయం. అందరూ వచ్చి దాదాపుగా 20 మంది తప్పించి మిగతా అందరూ కూడా లోక్సభ, రాజ్యసభ మొత్తం కలిపి 20 మంది, దాంట్లో 10 మంది మీకు తెలిసిందే 2 పార్టీలు అబ్స్టైన్ అయ్యారు, ఇంకొక 9-10 మంది రాలేదు. మిగతా అందరూ కూడా వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకే ఇంత ఇక్కడ ఎన్డీఏకి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం ఓట్లకు సంబంధించి ఒరిజినల్గా ఎన్ని ఓట్లు ఉన్నాయో ఒక్క ఓటు కూడా బీరిపోకుండా, ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా ప్రతి ఓటు 100% ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకున్నారు. సో దీనికి ఎట్లా ప్లానింగ్ చేశారు? ప్రతి ఒక్కరిని కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. ముందు నుంచి చెప్తా ఉన్న ఇందాక చెప్పినట్లుగా ఏదైతే నామినేషన్ టైం ఉందో అక్కడి నుంచి కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం, నామినేషన్ టైం నుంచి కూడా. దాని తర్వాత ఈరోజు ఎలక్షన్ అయితే ఈరోజు రప్పించడం కాకుండా మెంబర్స్ని ఒకరోజు ముందే అందరూ కూడా వచ్చి ఢిల్లీలో ఉంచే విధంగా ముందుగానే ప్రణాళిక చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ అందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన ఏదైతే ఎన్డీఏ ఉన్నారో, ఎన్డీఏ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటింగ్ వేసే విధంగా వారికి 2-3 సార్లు మాక్ ఓటింగ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఓటు కూడా వేయకుండా చేయడం జరిగింది. అలాగే ఎవరైతే న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది న్యూట్రల్గా ఉన్న పార్టీస్ ఉన్నారు, అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇండివిజువల్గా కూడా అడగడం జరిగింది. ఇది కాన్స్టిట్యూషన్ పొజిషను కాబట్టి దీన్ని యునానిమస్గా గెలిపిస్తే బాగుండేదనే మా ఉద్దేశం ఉంది. సరే, పోటీ అయితే పెట్టినా కానీ మీరు దీన్ని గౌరవిస్తూ, ఈ కాన్స్టిట్యూషన్ పొజిషన్ గౌరవిస్తూ మీరు బలపరచని చెప్పి కోరడం. దాంతో
కొంతమంది అటువైపు నుంచి కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు, రాధాకృష్ణన్ గారికి బలపరిచారు. అంటే నిన్న టీడీపీ ఎంపీలతో భేటీ తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ఒక మాట అన్నారు, 20-25% గతం కంటే లేదు, ఇప్పుడు మేము ఊహించిన దానికంటే 20-25% ఓట్లు అధికంగానే సిపి రాధాకృష్ణన్కి పడతాయి, ఉపరాష్ట్రపతిగా ఆయన గెలుపొందబోతున్నారు. అంటే ఏంటి ఈ 20-25% ఇంకా పెరిగింది అనుకుంటున్నారు? పెరిగింది కదా, ఇంకా పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్తాను, ముందు నుంచి చెప్తా ఉన్నాం. దానికి అనుగుణంగానే పెరగడం జరిగింది. దానికి అనుసరించిన విధానం అంటే ముఖ్యంగా సరే ఎన్డీఏ ఇందాక చెప్పినట్లు ఎన్డీఏ మెంబర్స్ అందరినీ కూడా ఓటింగ్, ముఖ్యంగా అవతల ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇండివిజువల్గా మాట్లాడటం జరిగింది, ఇండివిజువల్ రిక్వెస్ట్ చేయటం జరిగింది. చేసి వారిని ఇది మీ కాన్షియస్ మనసాక్షితో ఓటు వేయండి, బలపరచండి అని చెప్పుకోవడం జరిగింది. సో చూసారు ఈరోజు అందరూ కూడా మంచి క్యాండిడేట్ని ఈరోజు ఎన్నుకున్నారు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ని ఈరోజు ఎన్నుకున్నారు. 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు, 3 రాష్ట్రాలు గవర్నర్గా పనిచేశారు, కాన్స్టిట్యూషన్ పైన ఒక పూర్తి అవగాహన ఉన్న మనిషిని, అలాగే రాజ్యసభ ఏ విధంగా నిర్వహించాలి, పార్లమెంట్కి సంబంధించి ఏ విధంగా నిర్వహించాలి అనే దానిపైన పూర్తి అవగాహన ఉన్న మనిషిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కృష్ణదేవరాయలు గారు చెప్తుంది. మొత్తం ఎన్నికల ప్రక్రియలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలంతా కూడా పూర్తి సమన్వయంతో వ్యవహరించడం వల్లనే ఈ రకమైనటువంటి విజయం సాధించారని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. దీంతో పాటుగా ముందుగానే అనుకున్న విధంగానే ప్రతి ఒక్క ఎంపీని 1-2 రోజులు ముందుగానే ఢిల్లీలో చేరుకునే విధంగా ఇక్కడి నుంచి ఓటు వేసిన తర్వాతనే మిగతా ఎలాంటి కార్యక్రమాలు జరగాలన్నా, ఎలాంటి అంశాలు చోటు చేసుకోవాలన్నా వాటన్నిటికీ అవకాశం లేకుండా ఏ ఒక్క ఎంపీ, ఎన్డీఏ వైపు నుంచి ఉన్నటువంటి ఏ ఒక్క ఎంపీ కూడా ఓటు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందే. దాంతోపాటుగా అటువైపు ఉన్నటువంటి విపక్షం వైపు ఉన్నటువంటి ఎంపీలు కూడా మనస్ఫూర్తిగా మనస్సాక్షిని ఆధారం చేసుకొని ఓటు వేయాలి అని చెప్పని ఇప్పటివరకు చేసినటువంటి ప్రచారము, ఇప్పటివరకు నిర్వహించినటువంటి విధానంలో పూర్తి సక్సెస్ అయ్యారు. కాబట్టి గతం కంటే 152 ఓట్లు అధికంగా ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమకు వచ్చినట్లుగా విశ్లేషిస్తూ ఉన్నారు. ఓటు స్టూడియో.